హలో నమస్తే వెల్కమ్ టు ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలు. కొత్త వారం వచ్చేసిందండి. మరి మీ అందరికీ కూడా సరికొత్త ప్రాంతానికి సంబంధించిన రుచుల్ని పరిచయం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మరి ఈ వారం మనం ఏ వంటకాన్ని పరిచయం చేసుకోబోతున్నామో తెలుసా? వైజాగ్ వంటకాలు. మరి వైజాగ్ స్పెషల్ వంటకాల్ని మనకు పరిచయం చేయడానికి మన సెట్కు విచ్చేశారు స్నేహ గారు. మరి ఏ వంటకాలు పరిచయం చేస్తున్నారో ఆవిడ్ని అడిగి తెలుసుకుందాం. మరి ముందుగా ఆవిడ్ని ఇన్వైట్ చేసేద్దామా? ప్లీజ్ వెల్కమ్ అండి. హాయ్ మాధురి, ఎలా ఉన్నారు? హాయ్ స్నేహ, నేను బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. ముందుగా ఏ వంటను పరిచయం చేస్తున్నారు? ఈ రోజు మనం మిరియాల పీతల వేపుడు చేసుకుందాం. పీతలు, ఆహా. సో మనం ఈస్ట్ సైడ్కి వెళ్ళామంటే ఖచ్చితంగా ఉండాల్సిందే పీతలు, రొయ్యలు, చాలా రకాలు. సో పీతలు చేయడం చాలా కష్టం కదా. క్లీనింగ్ అన్ని చాలా కష్టం. చాలా మంది తెలియని వాళ్ళు ఉంటారు, వాళ్ళకు కూడా ఇదంతా మనం ప్రాసెస్ ఎలానో చెప్దాం అయితే. సో ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. సో చూసారు కదా, ఇప్పుడు మనం తయారు చేసుకోబోతున్నాము మిరియాల పీతల వేపుడు. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. మిరియాల పీతల వేపుడు తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఓకే అండి, మరి స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. ఓకే, ముందుగా ఏం చేయాలి? స్టవ్ ఆన్. నేను చేస్తాను. ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఇలాంటి రొయ్యలు పీతలు దానికి ఆయిల్ ఎక్కువ పడుతుంది కదా, అందులో కాంప్రమైజ్ అవ్వకూడదు. ముందుగా మిరియాలు యాడ్ చేసుకుందాం. ఓకే, కాస్త నూనె వేడక్కనిద్దాం. సో వైజాగ్ లో అమ్మ వాళ్ళ ఊరా? అమ్మమ్మ వాళ్ళ ఊరు. అమ్మమ్మ వాళ్ళ ఊరు. మీరు సెటిల్ అయింది హైదరాబాద్ లో. ఓకే, వైజాగ్ లో ఎక్కడ ఉంటారు అమ్మమ్మ వాళ్ళు? గాజువాకలో ఉంటారు. ఓ, గాజువాక చాలా ఫేమస్ కదా. సో కైలాసగిరి బీచ్, ఆర్కే బీచ్ అన్ని ఎలా ఉన్నాయి? అన్ని బాగున్నాయి. అన్ని బాగున్నాయి. వెళ్తూ ఉంటారా? వెళ్తూ ఉంటాం. ఓకే, వెళ్ళకుండా టైం ఎప్పుడు ఉంది? సమ్మర్. సమ్మర్ లో బీచ్ ఉన్న ఏరియాస్ కి వెళ్ళామంటే చాలా వేడిగా ఉంటుంది వైజాగ్ లో. స్వెట్ అన్ని మొత్తం మంచి ఫుల్ ట్యాన్ అయి రావచ్చు అనమాట కదా. ఓకే, మీకు ఇష్టమైన ప్లేస్ ఏంటి వైజాగ్ లో? ఆర్కే బీచ్, భీమ్లీలో మా అత్తయ్య వాళ్ళు ఉంటారు, అక్కడ భీమ్లీ. ఓకే, ఓహో, మీ అత్తయ్య గారు వాళ్ళు? మా డాడీ వాళ్ళ సిస్టర్. మీ డాడీ వాళ్ళ సిస్టర్, మేనత్త వాళ్ళు. ఓకే, సో ఒకసారి చూద్దాము. ఆయిల్ వేడైంది కదా, మిరియాలు యాడ్ చేసుకున్నాం. అయితే మీరు ఎక్కడ కారం వాడట్లేదు కదా? లేదు లేదు, మొత్తం కంప్లీట్ గా మిరియాలు యూజ్ చేస్తాం. ఇప్పుడు ఆనియన్స్ యాడ్ చేసుకున్నాం. ఆనియన్స్ కొంచెం రోస్ట్ అవ్వాలి. ఓకే, అయితే పీతల గురించి చాలా నీట్గా క్లీన్ చేసి ఉన్నాయి. వాటిని ఏ విధంగా మనం క్లీన్ చేసుకోవాలి అసలు? ఫస్ట్గా దానికి అన్నీ సెపరేట్ చేసుకోవాలి, షెల్స్ అన్ని. సో అది దాన్ని నీట్గా వాష్ చేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని యాడ్ చేసుకుంటే పీతలు ఏంటంటే మంచిగా కుక్ అవ్వాలి, ఎక్కువసేపు టైం పడుతుంది. ఓకే, ఇప్పుడు పచ్చి కొబ్బరి యాడ్ చేసుకుందాం కొంచెం. ఇలా ముక్కలు ముక్కలుగానే యాడ్ చేస్తాం. ఇవి ఏంటంటే ఇవి కొంచెం రోస్ట్ అయ్యాక కొంచెం గోల్డిష్ వచ్చాక మిక్సీ చేసుకోవాలి, పేస్ట్ చేసుకోవాలి. ఓకే, అవునవును, అది కాస్త మనకి గ్రేవీ అనిపిస్తుంది. ఎవరి దగ్గర నేర్చుకున్నారు ఈ వంట? ఇది మా అమ్మమ్మ వంట. అమ్మమ్మ వంట. ఓకే, సో అమ్మమ్మ వాళ్ళ అయితేనే, అమ్మమ్మలు వాళ్ళ అమ్మల వంటలు అయితేనే కాస్త ఆథెంటిక్ గా ఉంటాయి అన్నమాట. ఏంటంటే ఫిష్ కానీ ఇవి పీతలు కానీ చాలా బాగా చేస్తుంది. ఓకే, నెక్స్ట్ దీన్ని ఇప్పుడు మిక్సీ చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేద్దామా? ఈ జార్లో వేసేసుకో. ఇది చల్లారేలోపు వేరే ప్రాసెస్ ఏమైనా చేయొచ్చా? ఓకే, పక్కన పెట్టేసేయండి అది. మళ్ళీ నేను స్టవ్ ఆన్ చేస్తాను. ఇప్పుడు ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఓకే,
ఆయిల్ యాడ్ చేసుకున్నాం కదా, ఈ పీతల్ ఫ్రైకి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే పడుతుంది. సో ఇప్పుడు జీలకర్ర, కరివేపాకు, ఆనియన్స్ యాడ్ చేసుకుంటాం. మనకి ఆనియన్స్ ఎక్కువ పడుతుంది. ఆనియన్స్ ఎక్కువ పడుతుంది. పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాం. ఇక్కడ మనం ఎక్కడ కారం యూజ్ చేయట్లేదు, మిరియాలు ఈ పచ్చిమిర్చితోనే మనకి సరిపోతుంది. కానీ కారం, ఎర్ర కారం కంటే ఇలాంటి పచ్చిమిర్చి, మిరియాలు అసలైనవి అవే తినాలంట మనం. అవును. కొంచెం పసుపు వేసుకున్నాం. జింజర్ గార్లిక్ పేస్ట్, ఇంటికి ఎంతమంది వచ్చినా వాళ్ళకి కడుపు నిండా పెట్టేటట్టుగానే ప్లాన్ చేసి వండుకుంటారేమో కదా, ఎందుకంటే మర్యాదలు కదా, వాళ్ళు చాలు చాలు అన్న కొసలు వేయాల్సిందే. అలాంటివి ఏమైనా ఫన్నీ మూమెంట్స్ ఉన్నాయా మీ దృష్టిలో పడినవి? అంటే పెద్ద చేయి అంటారు నాది, అంటే వడ్డించేటప్పుడే ఎక్కువ వడ్డిస్తాను అనమాట. చేయడం కూడా అలానే, వడ్డించడం కూడా అలానే. అండ్ ఇంకో విషయం ఏంటంటే, అలాంటి పెద్ద చేయి ఉన్నోళ్ళని వడ్డలకి దగ్గర రానివ్వరు. ఎందుకంటే ఫస్ట్ వాళ్ళు అందరికీ పెట్టేస్తారు, లాస్ట్ వాళ్ళకి మిగలవు కదా, వాళ్ళు అస్సలు దగ్గర రానివ్వరు. ఇప్పుడు మనం పీతలు యాడ్ చేస్తాం. పీతలు తినడానికి బాగానే అనిపిస్తుంది, కానీ వండేటప్పుడే అరే ఆఖరికి మనం పీతలు కూడా తింటున్నామరా అనిపిస్తుంది. క్లీనింగ్ ఉండడమే దీని టెక్నిక్ అన్నమాట. అవును. ఇది కొంచెం మూత పెట్టేసి మగ్గనిద్దాం. ఈ లోపల వచ్చింది. అయిపోయిందా? అయిపోయింది. చూద్దాం అయితే. కొంచెం బాగా మగ్గినవి, కొంచెం సిమ్లో పెట్టుకుని ఇప్పుడు మనం చేసిన పేస్ట్ యాడ్ చేసుకున్నాం. బాగా మిక్స్ చేసుకుంటాం. కొంచెం వాటర్ పడుతుందా? కొద్దిగా వాటర్ యాడ్ చేసి జగ్లో ఉంది వాటర్. ఇది కొంచెం మగ్గనిద్దాం మూత పెట్టి. ఈ లోపల ఏదైనా వేసేసాను, అన్నీ వేసిన తర్వాత మగ్గనిద్దాం. ఇప్పుడు టమాటో ప్యూరీ యాడ్ చేస్తాం. సాల్ట్, గరం మసాలా,
వాటర్ పడుతుందేమో కదా. కొంచెం వాటర్ పడితే మగ్గాక దగ్గరికి అయిపోతుంది. మూత పెట్టేసుకుందామా? మూత పెట్టేసి స్నేహ గారు ఎంతవరకు వచ్చిందో చూద్దామా? దగ్గర పడిపోయింది అంతా. స్టవ్ ఆఫ్ చేసేయండి. కొత్తిమీర గార్నిష్. చూసారు కదా, వేడి వేడిగా మిరియాల పీతల వేపుడు రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. మిరియాల పీతల వేపుడు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: నూనె 3 టేబుల్ స్పూన్లు, మిరియాలు 1 టేబుల్ స్పూన్, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, పచ్చి కొబ్బరి ముక్కలు 1 కప్పు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, పచ్చిమిర్చి 4, పసుపు చిటికెడు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, పీతలు 1 కప్పు, టొమాటో ప్యూరీ 1 కప్పు, ఉప్పు సరిపడా, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా. మిరియాల పీతల వేపుడు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె వేసి వేడయ్యాక అందులో మిరియాలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చి కొబ్బరి ముక్కలు వేసి వేయించి మిక్సీ జార్ లోకి తీసుకుని చల్లారాక మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పాన్ లో నూనె వేసి వేడయ్యాక అందులో జీలకర్ర, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగాక అందులో పీతలు వేసి కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి. తర్వాత అందులో మిక్సీ పట్టుకున్న మిరియాల పేస్ట్ వేసి కొద్దిగా నీళ్లు, టమాటో ప్యూరీ పోసి సరిపడా ఉప్పు, గరం మసాలా వేసి కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి. తర్వాత సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని పైనుంచి కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే మిరియాల పీతల వేపుడు రెడీ. చూసారు కదా, మిరియాల పీతల వేపుడు తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా అవుతుందో చెప్తాం. టేస్ట్ చేద్దామా అండి? ఏదైనా పీతల రుచి, ఫ్లేవర్ దానికి మాత్రమే సొంతం. దాంటి ఫ్లేవర్ ఎక్కడ దొరకలేదు మనకి. చాలా బాగుందండి, చాలా టేస్టీగా ఉంది. సో ఇలా మనం ఉత్తిగా కూడా తినేసేయచ్చు కదా. పక్క సాంబార్ ఏదైనా కాంబినేషన్ పెట్టుకుని రసం, ఇలా బాగుంటుంది కదా. డైరెక్ట్ నార్మల్గా కూడా డైరెక్ట్గా తినేయచ్చు. చాలా బాగుంది. సో ఇప్పుడు నెక్స్ట్ వంట ఏం పరిచయం చేస్తున్నారు? పాకం పూరి. ఓకే, సో ఇప్పుడు మనం పాకం పూరి తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. పాకం పూరి తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. స్టార్ట్ చేద్దామా అండి? ఓకే, డీప్ ఫ్రై కదా పాకం పూరి అంటే. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసేస్తానే. ఓకే, ఇప్పుడు మిక్సింగ్ బౌల్ అడిగారు మీరు. గోధుమ పిండి, కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుందాం. నెయ్యి మొత్తం యాడ్ చేసుకుందాం. ముందుగా ఒకసారి మిక్స్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకోండి.
కలుపుకోవడం పూర్తయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం? పాకం వాటర్ యాడ్ చేసుకున్నాం. షుగర్ యాడ్ చేసుకున్నాం. ఓకే, ఈ పాకం మరుగుతూ ఉంటుంది, మనం ఈ లోపు పూరి చేసుకున్నాం. ఓకే, హీట్ ఇవ్వనా? ఇది ఎలాంటి అకేషన్స్ లో చేసుకుంటారు? ఏమైనా ఫెస్టివల్స్ కానీ ఏమైనా అకేషన్స్ ఇంట్లో ఏమైనా ఉన్నప్పుడు చేసుకుంటారు. ఓకే, కొన్ని ప్లేసెస్లో ఇలాంటి స్పెషల్ వంటకాలు అంటే పెళ్ళిళ్ళకి విందు భోజనాల టైంలో చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు చేసినప్పుడు అలా కొన్ని చేస్తారు, ట్రెడిషన్ ప్రకారం చేసుకుంటారు. ఓకే, మీకు మీ సైడ్ పెళ్లి కొడుకుని చేసినప్పుడు పెళ్లి కూతుర్ని చేసినప్పుడు ఆ రోజు చేసుకుంటారు. ఇవి బూరెలు స్పెషల్గా ఇవి రెండు అయితే బాగా చేస్తారు. ఇది ఏంటంటే కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని ఫోల్డ్ చేసుకోవాలి. కానీ ఇందులో కొంచెం హెల్త్ బెనిఫిట్ ఉండేది ఏంటంటే ఇది మైదా కాదు, ఇది గోధుమ పిండితో చేస్తున్నాం. పెద్ద సైజులోనే చేస్తున్నట్టున్నారు. అవును, ఇది ఒక్కసారి కలిపేస్తాను. ఓకే, మనకి ఆయిల్ కూడా వేడైపోయినట్టుంది. అయితే షేప్తో పని లేదు మనకి, రౌండ్గా చేయాలేమో. పూరి త్రికోణం షేప్లో వస్తుంది. ఓకే, అది కూడా అలానే వచ్చిందంటే త్రికోణం షేపే. ఒక్క నిమిషం, ఇది కలర్ కాస్త కొంచెం రావాలా, అది కూడా వేసేసేయండి పక్కన. స్నేహ గారు, పూరీలు రెడీ అయిపోయినట్టే. పాకం కూడా రెడీ అవుతుంది. ఇప్పుడు పాకంలో మనం ఇలాచీ పొడి యాడ్ చేసుకుంటాం. ఓకే, ఒకసారి కలుపుకుందాం. అంటే ఈ పాకం మనకి థిక్గా రావాలి అని, తీగ పాకంలా. ఓకే, నెక్స్ట్ ఈ పూరి యాడ్ చేసేస్తాం. తీసేనా ఇది? తీసే. సరిపోతుంది కదా వేస్తే? రెడీ అయిపోయినట్టే. రెడీ అయిపోయింది. చూసారు కదా, వేడివేడిగా పాకం పూరి రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. పాకం పూరి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూనె డీప్ ఫ్రైకి సరిపడా, ఉప్పు చిటికెడు, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు, గోధుమ పిండి 1 కప్పు, పంచదార 1 కప్పు, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్. పాకం పూరి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి నూనె వేడి చేసుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకుని అందులో గోధుమ పిండి, ఉప్పు, నెయ్యి వేసి ఒకసారి కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా నీళ్లు పోసి ముద్దలాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ లో పంచదార, యాలకుల పొడి వేసి పాకం పట్టుకోవాలి. ఇప్పుడు కలిపిన పిండిని చపాతీ పీటపై వేసి పూరీల్లా ఒత్తుకుని వేడి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకుని చక్కెర పాకంలో వేసి అటు ఇటు అద్ది సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే పాకం పూరి రెడీ. పాకం
పాకం పూరి తయారీకి కావలసిన పదార్థాలు తయారు చేసే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. టేస్ట్ చేద్దామా? టేస్ట్ తీసుకోండి. చాలా బాగుంది. ఎప్పుడైనా స్వీట్ తినాలనిపిస్తే ఇలా ఇన్స్టెంట్ గా చేసేసుకోవచ్చు. ఈజీ మెథడ్. అలాగే చపాతీలు చేసుకుంటూ ఉంటాము. అప్పుడు చపాతీలు ఎవరు తిన్ను అంటే వాళ్ళకి కాస్త ఇంట్రెస్టింగ్ గా నచ్చుతుంది, స్వీట్ కాబట్టి. అయితే ఈ పంచదార ప్లేస్ లో మనం బెల్లం కూడా యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే ఆ టేస్ట్ మారుతుంది. పంచదార టేస్ట్ ఏదన్నా కూడా చాలా బాగుంటుంది. ఎప్పుడన్నా బ్యాడ్ డే తొందరగా నచ్చుతుంది కాబట్టి. సో మీరు మాత్రం బెల్లంతో ట్రై చేయండి పిల్లలకి పెట్టేటట్టు అయితే. చాలా చాలా మంచి మంచి వంటకాలు మాకు పరిచయం చేశారు స్నేహ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. చూసారు కదా అండి, స్నేహ గారు మనకి పరిచయం చేసిన 2 టేస్టీ వైజాగ్ స్పెషల్ రెసిపీస్ చాలా బాగున్నాయి. ఒకటి వచ్చేసి మిరియాల పీతల వేపుడు, అలాగే పాకం పూరి. చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇవండి ఇవాల్టి వైజాగ్ స్పెషల్ వంటకాలు. రేపు కూడా మరో 2 చక్కటి రుచులతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. Until then, bye. బాయ్.